హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టేస్టీ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కేక్ చాలా సూపర్‌గా, టేస్టీగా చాలా బావుంటుంది. ఈ కేక్ మనం ఓవెన్‌లో చేసుకోవచ్చు, లేదా ఇంట్లో గ్యాస్ మీద అయినా కూడా చేసుకోవచ్చు. 2 టైప్స్ నేనిప్పుడు ఈ వీడియోలో చూయించబోతున్నాను. కేవలం ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మా ఛానల్‌ని చూసిన వాళ్ళైతే ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ముందు నుంచి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకైతే ఇంక చాలా చాలా థాంక్స్. ముందుగా మనం షుగర్‌ని మిక్సీలో పట్టి ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా మైదా పిండిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త వెన్నని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా కాస్త సాల్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెనిలా ఎసెన్స్ లేదా వెనిలా ఫ్లేవర్‌ని తీసుకోవాలి. ఇది బయట మార్కెట్‌లో దొరుకుతుంది. వీటన్నిటిని కూడా మీరు ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఒక బౌల్‌లోకి మైదా పిండిని అంతా కూడా జల్లించుకోవాలి. ఏ ఉండలు లేకుండా కూడా నీట్‌గా జల్లించుకోవాలి. మనం కేక్ తయారు చేసేటప్పుడు ముందుగా జల్లించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోనే కాస్త సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం కూడా పోయేలాగా జల్లించుకోవాలి. ఈ పిండినంతా కూడా కొద్ది కొద్దిగా మొత్తం కూడా జల్లించుకుంటూ పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా 3 ఎగ్స్‌ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అది రూమ్ టెంపరేచర్‌వి మాత్రమే. ఒకవేళ మీకు ఫ్రిడ్జ్‌లో ఉన్నట్లయితే తీసి ఒక 2 అవర్స్ ముందు బయటే పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఓవెన్‌లో కింద ఇలా ఒక స్టాండ్ అనేది ఉంటుంది. దీన్ని తీసి దీనికి మొత్తం నెయ్యి రాసి ఇలా మొత్తం కూడా అప్లై చేయండి. ఎందుకంటే మనం కేక్ తీసేటప్పుడు మనకు అతుక్కోకుండా ఇలా రాసిన తర్వాత మనం కొంచెం మైదా పిండిని తీసి దీనికంతా పోయండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఒక 3 ఎగ్స్ వరకు తీసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి హ్యాండ్ బీటర్ లేదు కాబట్టి నేను మిక్సీని యూజ్ చేస్తున్నాను. మామూలుగా అయితే హ్యాండ్ బీటర్ అనేది చాలా బావుంటుంది. చాలా స్పంజీగా వస్తుంది. నేను ప్రస్తుతానికి మిక్సీలో చేస్తున్నాను. తర్వాత నాకు దగ్గర అదున్నాక నేను దాంతో కూడా వీడియో చేసి చూపిస్తాను. మిక్సీలో కంటే బీటర్‌లోనే చాలా చాలా స్పాంజీగా, ఫ్లఫీగా వస్తుంది. సో, ఎక్కువ మంది బీటర్‌నే యూజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మిక్సీలో 3 ఎగ్స్ వరకు తీసుకొని బాగా మిక్స్ పట్టుకొని యెల్లో కలర్ అంతా పోయి వైట్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత షుగర్‌ని కూడా యాడ్ చేసి బాగా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత వెన్నని తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చెప్తున్నాను కదా! నేను నెక్స్ట్ టైమ్ బీటర్‌తో మీకు వీడియో అనేది చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో చూసేయండి. ఇప్పుడు వెన్న వేశాక దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా 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 బాగా మిక్స్ చేయాలి. ఎంత మిక్స్ చేస్తే మనకి కేక్ అనేది అంత పొంగుతుంది. అంత స్పాంజీగా వస్తుందనమాట. సో, బాగా మిక్స్ చేయండి. దాని తర్వాత మైదాని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. లాస్ట్‌లో మనం కాచి చల్లారబెట్టుకున్న పాలని కూడా యాడ్ చేసి, మనం మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలైనా పర్లేదండి. పచ్చి పాలు వాటిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఈ పాలు వేయడం వల్ల మనకి కేక్‌లోకి చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది. సో, పాలను మిస్ చేయకుండా ఏసి బాగా మిక్స్ చేయండి దీంతో. ఇప్పుడు ఇందులోకి లాస్ట్‌లో వెనిల్లా ఫ్లేవర్ ఎయ్యండి. ఈ వెనిల్లా ఫ్లేవర్ ఎందుకేస్తారంటే, మనం దీంట్లోకి ఎగ్స్‌ని యూజ్ చేస్తాం కదా! సో, దానివల్ల ఎగ్స్ స్మెల్ రాకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేస్తాము. అండ్ కేక్ గూడా మంచి ఒక పర్ఫ్యూమ్‌లాగా మంచి స్మెల్ అనేది వస్తుంది. సో, అందుకోసం దీన్ని యూజ్ చేస్తాము. సో, స్కిప్ చేయకుండా అది వేసేయండి. సో, ఇప్పుడు చూసారు గదా! ఈ స్టాండ్‌కంతా గూడా మైదా పిండిని ఇలా పోసి, ఇలా ఇలా అంటూ మొత్తం కూడా స్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్‌గా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్నంతా కూడా దీనిపైన పోయాలి. పోసి మొత్తం అనాలి. ఆ తర్వాత మనం ఓవెన్‌లో పెట్టేయడమే. ముందుగా ఓవెన్‌లో అయితే ఓవెన్‌ని ముందుగా 180 డిగ్రీస్ వద్ద మనం ప్రీ హీట్ అనేది చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కేక్ 20 మినిట్స్ లోపు కుక్ అయిపోతుంది. అదే మనం గ్యాస్ మీద చేయాలంటే, ఇలా ఒక రైస్ కుక్కర్‌ని గానీ, జస్ట్ ఒక గిన్నెని గానీ తీసుకొని, దాని మీద ఇలా ఒక చిన్న బౌల్ పెట్టేసి, ఇలా మూత పెట్టేయండి. అక్కడ చూస్తున్నాను కదా! నేను లోపల లబ్బర్ అనేది కూడా తీసేసాను. తీసేసి పైన విజిల్ గూడా తీసేయండి. తీసేసి జస్ట్ ఇలా మామూలుగానే స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టండి. ఒక 15 మినిట్స్ వరకు ఉంచండి. ఆ గ్యాస్ అనేది
లోపల మొత్తం ప్రీహీట్ అయిపోతుంది. ప్రీహీట్ అయిన తర్వాత ఒక బౌల్‌లోకి మళ్ళీ పిండిని ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టండి. మళ్ళీ ఒక 30 మినిట్స్ కరెక్ట్‌గా హాఫ్ ఎన్ అవర్ వరకు ఉంచండి. చూసారు గదా! మనకి ఎంతో చక్కటి కేక్ అనేది రెడీ అయిపోయింది. సో, మీకు ఈ వీడియోలో నేను అంతా కూడా క్లియర్‌గా చూయించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో నేను చాలా నీట్‌గా అండ్ క్లియర్‌గా వీడియో తీస్తాను. ప్రస్తుతానికి ఇది తీశాను. సో, చూడండి కేక్ చాలా స్పాంజీగా చాలా సూపర్‌గా వచ్చింది. అండ్ కింద మనం ఒక పేపర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో, చూడండి చాలా స్పాంజీగా చాలా సూపర్‌గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.